హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము ఫ్రెండ్స్. త్వరలోనే కార్తీక మాసం వచ్చేస్తుంది కాబట్టి మీరు కార్తీక మాసంలో ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో మనం ఇంట్లోనే ఉండి చక్కగా ఆవు నెయ్యితోటి ఒత్తులు తయారు చేసుకోవచ్చు. నేను ఇంట్లోనే మన ఒత్తులు నానబెట్టుకుని పువ్వొత్తుల కింద తయారు చేసుకొని మనం కంగారుగా వెళ్తాం కాబట్టి తెల్లారగట్ల అప్పుడు మనం ఒక కొత్త రెండు ఒత్తులు వేసుకుని ఇలా తయారు చేసుకుని మనం పట్టుకెళ్ళి గబగబా పెట్టుకుని పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు పువ్వొత్తులు ఎలా తయారు చేసుకోవాలో ఆవు నేతితోటి మీకు ఈజీగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి నేను మీషోలోనే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, నాకు 150 రూపాయలు పడ్డాయి అనమాట. ఈ 3 పీసులు కలిపి నాకు మీషో నుంచి 3 పీసులు ఆర్డర్ పెట్టుకున్నాను. మనం ఇప్పుడు ఆవు నేతితోటి పువ్వొత్తులు తయారు చేసుకోవచ్చు కాబట్టి నాకు ఈ 3 కలిపి 130 రూపాయలు పడ్డది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగనమాట. ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీషో నుంచి 130 రూపాయలకి 3 ఇచ్చారు. పువ్వొత్తులు తోటి తయారు చేసుకుంటున్నాం కాబట్టి పువ్వొత్తులన్నీ కూడా కొంచెం ఇలాగ నేను ఇవి కుంకాల షాపులు కూడా అమ్ముతారు ఫ్రెండ్స్. నేను కార్తీక మాసం వస్తుంది కాబట్టి నేను కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. చూడండి, 1 కేజీ ఉంటాయి అనమాట పువ్వొత్తులు. ఇలా తీసుకున్నాను ఎక్కువగానే కాబట్టి ఫ్రెండ్స్. ఇలా నిలబెట్టుకుంటాం కాబట్టి ఇలా పెట్టుకుని నిలబెట్టుకోవడానికి ఇలా కొంచెం తీసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనకి ఇలా తీసి పెట్టుకోవడంలోని పువ్వొత్తులు నిలబడతాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. ఇవ్వండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకుంటాను. కానీ పువ్వొత్తి ఇలా నిలబడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, ఇంతకుముందు తీయలేదు ఫ్రెండ్స్. ఇవి అన్ని తీసి పెట్టుకున్నాను, రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం గబగబా పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుందని కొబ్బరి నూనెతో చేస్తాను ఫ్రెండ్స్. కొబ్బరి నూనెతో పెట్టుకున్న ఎప్పుడు కూడా మనము ఫ్రిడ్జ్ లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆవు నెయ్యితో ఉన్నవి తీసేసుకుని ఒక డబ్బాలో సర్దేసుకోవచ్చు. కానీ కొబ్బరి నూనెతో తయారు చేసుకున్నవి ఫ్రిడ్జ్ లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడవు అనమాట, పువ్వులు వాలిపోతాయి. మన ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుని పూజ టైంకి తీసుకుంటే కరెక్ట్ గా పువ్వులు అలా నిలబడి ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను 2 రకాలుగా తయారు చేసి మీకు చూపిస్తాను. ఒకటి కొబ్బరి నూనె తోటి, ఒకటేమో ఆవు నెయ్యితోటి. ఇది కరెంట్ ఫ్లాస్క్ ఫ్రెండ్స్. ఇలాగా మనకి త్వరగా వేడి నీళ్ళు కావాలనుకుంటే, టీ కావాలన్నా సరే మనం త్వరగా అయిపోతుంది అనమాట. ఊరొస్తుంది కదా. ఇవి వేడి నీళ్ళు మరిగిన వెంటనే మనకి పూత వచ్చేస్తుంది అనమాట, ఆగిపోతుంది, లైట్ ఆగిపోతుంది అనమాట. లైట్ ఆగిన వెంటనే మనం స్విచ్ పట్టేసుకుని వేడి నీళ్ళు తీసేసుకోవచ్చు. ఇప్పుడు మన బేగా ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్. చాయ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. ఇలాగా కాలిపోయి ఫ్రెండ్స్. చూడండి, కట్టేస్తున్నాను. ఓకేనా, మరిగిపోయాయి అనమాట. చూడండి, ఊరొచ్చేస్తున్నాయి, పొంగులు వచ్చేస్తున్నాయి అనమాట. కేజీ అనమాట. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను. చూసినారు కదా, నిండాగా ఉంది. నేను నిండా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వేడికి కరిగిపోయింది. ఓకేనా, చూడండి, రెడీ అయిపోయింది మనకి ఆవు నెయ్యి. కుంకాల షాపులు కూడా అమ్ముతారు, ముద్దకర్పూరం అనమాట. చూడండి, కుంకాల షాపులు కూడా అమ్ముతారు అనమాట. నేను ఇంత ముక్క వేసుకుంటున్నాను. బాగా స్మెల్ చాలా బాగా వస్తుంది, తీపలు కూడా బాగా వెలుగుతాయి. ఇలా నలిపేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, మన చేతులతో ఇలా నలిపేసుకుంటే అయిపోతుంది కదా, ఈజీగా అయిపోతుంది. ముద్దకర్పూరం ఫ్రెండ్స్. ఇవి మనకు కావాలితే బిళ్ళలు కూడా వేసుకోవచ్చు, బిళ్ళలు కూడా ఉంటాయి, బిళ్ళలు కూడా వేసుకోవచ్చు. నేను ముద్దకర్పూరం తీసుకున్నాను ఫ్రెండ్స్. ముద్దకర్పూరం ఉంది ఇంట్లోని, ఇది వాడేస్తున్నాను. అంత పట్టట్లేదు మనకి. అలాగే ఇది పచ్చకర్పూరం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం కూడా కొద్దిగా వేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నలిపేస్తాను. కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇలా కొంచెం నలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగా పచ్చకర్పూరం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, అందుకే నేను పత్రం పెట్టి కొంచెం
ముద్ద కర్పూరం పచ్చికర్పూరం వేసాను. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ కోసం ఇప్పుడు జవ్వాది కూడా వేద్దాం మనము. జవ్వాది అనమాట. చూడండి, మనం ఇప్పుడు కార్తీక మాసంలోని దేవుళ్ళ దగ్గర పెట్టుకోవడానికి కదా, స్మెల్ చాలా బాగుంటుంది. దేవుళ్ళకి జవ్వాది అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు కొంచెం జవ్వాది వేస్తున్నాను. ఇంత వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, స్మెల్ చాలా బాగుంటుంది అనమాట కదా. చూడండి, జవ్వాది కుంకాల షాపుల కాడ కూడా అమ్మేస్తారు ఫ్రెండ్స్. ఇలాగా 50 రూపాయలు ఒరిజినల్ అనమాట. మనకు ఆల్రెడీ నెయ్యి వేడైపోయింది కాబట్టి ఇప్పుడు జవ్వాది మనం అన్నీ వేసాం కాబట్టి పచ్చికర్పూరము కర్పూరము ముద్ద కర్పూరం వేసాను నేను. చూడండి, మీకు దగ్గర కర్పూరం అన్నా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒళ్ళో వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమర్చుకున్నవి ఉన్నాయి కదా, ఇవంతా కరిగిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కొద్ది కొద్దిగా ఎలా వేసుకోవడం అనమాట. కొద్దిగా వేసుకుంటే ఇవి ఒక గంటలోనే గంట అరగంటలో అయిపోతాయి ఫ్రెండ్స్, తయారైపోతాయి. ఒక అరగంట పక్కన పెట్టుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఒక అరగంట లేదా పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంటలో అయిపోతుంది ఫ్రెండ్స్, బయట పెట్టుకుంటే గంట పడుతుంది. గుళ్ళు కాడికి వెళ్ళినప్పుడు అంటి టిప్పలు అయ్యి పెడతాం కదా ఫ్రెండ్స్. కార్తీక మాసంలో అంటి టిప్పల్లోని మనం ఒత్తులు అయ్యి కాళ్ళలో వదులుతాం కదా, అప్పుడు మళ్ళీ మంచిగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఒక డబ్బాలో ఒక 10 ఒత్తులు వేసుకుని వెళ్ళిపోయామనుకో ఫ్రెండ్స్, కార్తీక మాసంలోని దీపాలు అయ్యి వదులుతారు కదా, కార్తీక మాసం అయిపోయిన తర్వాత లాస్ట్లోని ఇలాంటప్పుడు కాబట్టి ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు శుభ్రంగా 10 ఒత్తులు వేసుకుని పట్టుకెళ్ళిపోయిన 2 అంటి టిప్పలు అట్టుకుని వెళ్ళిపోయామనుకో, చక్కగా కాళ్ళని ఈజీగా అయిపోతుంది అనమాట. కాళ్ళ ఒత్తులు వదులుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకుని మీరు కూడా అట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో ఫ్రెండ్స్ చూసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నా వీడియో వెళ్తుందో ఒకసారి కామెంట్లో పెట్టండి. మీరు కూడా ఇంట్లో ఇలాగే తయారు చేసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు మనం ఇలాగ ఈజీగా తయారు చేసుకుంటే మనం పండుగల్లోని పెద్దగా శ్రమ పడే అవసరం వద్దనమాట. చూడండి, పండుగలకే చక్కగా కార్తీక మాసంలోని గుళ్ళకాడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు పట్టుకుని ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అరగంట అయిపోతుంది. శత్రుపీడ పోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కొద్దిగా వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొద్దిగా వేస్తున్నాను, సరిపోతుంది. జవ్వాది ఎంత స్మెల్ వస్తుందో చూసారు కదా, ఇష్టము జవ్వాది. నేను ఇప్పుడు కూడా పూజల్లో జవ్వాది ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు కొబ్బరి నూనెలోని పచ్చికర్పూరం వేసాను, కర్పూరం వేసాను, జవ్వాది వేసాను కొబ్బరి నూనెలోని. ఇవి రెడీ అయిపోయింది చూడండి. అలాగే కొత్తవారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పద్మావతి యూట్యూబ్ ఛానల్ అమలాపురం కొట్టండి, నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ఎక్కడి దాకా చూస్తున్నారో మంచి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కడి దాకా చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేసేస్తున్నాను పువ్వుల్లోని కొబ్బరి నూనె. ఇవి కూడా గంట పడుతుంది ఫ్రెండ్స్, బయట పెట్టుకుంటే గంట పడుతుంది, ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంటలో అయిపోతుంది. కానీ మనం దీపరాజన చేసుకునే ముందే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. నేను పంచహారతి ఇస్తాను ఫ్రెండ్స్ 5 ఒత్తులతోటి, అప్పుడు పెడతానన్నమాట. పంచహారతి కొబ్బరి నూనెతో తయారు చేసిన పువ్వొత్తులు అనమాట. ఇందాక చేసినవి ఏమో ఆవు నెయ్యితోటి, ఇప్పుడు చేసినవి కొబ్బరి నూనెతోటి.
ఇవి కూడా ఒక అరగంటలోనే అయిపోతాయి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి నా ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఫ్రిడ్జ్ లో తట్టుకొచ్చాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చేసాయి. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసాయో. వావ్, సూపర్ భలే వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చేసాయి. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఈజీగా వచ్చేసాయి. ఇవి కూడా రెడీ అయిపోయి కొబ్బరి నూనె కూడాని అవి తీయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లోనే ఉంచేస్తాను. అవి నాకు మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి అప్పుడు తీస్తాను ఫ్రెండ్స్. అవి ఉండవు కదా, అయినా ఒకసారి మీకు చూపి. మనం కొట్టు మీద కొనుక్కోవాలంటే చాలా డబ్బులు తీసుకుంటారు. ఇలాగ ఎప్పుడైనా మనకు కావాలితే రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా వచ్చేస్తున్నాయి కదా, భలే తయారైపోయాయి. మనకు పువ్వొత్తులు చక్కగా ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఈజీగా అలా కలిసి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి చక్కగాని. అనుకో ఫ్రెండ్స్, ఇలా కింద నుంచి ఇలా ఏలు పెట్టి కింద నుంచి ఇలా అంటే చాలు ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈజీగా వచ్చేసింది. అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎంచక్కని చక్కగా ఇప్పుడు మీకు ఎలిగించి చూపిస్తాను చూడండి. భలేగా ఉన్నాయి ఫ్రెండ్స్, పువ్వుల్లాగా ఈజీగా ఉన్నాయి. కార్తీక మాసంలోని ప్రతి గుళ్ళు కాడ మనం పట్టుకెళ్ళచ్చు చక్కగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వెలుగుతుందో చూస్తున్నారా. డబ్బా అంతా కూడా అవే ఫ్రెండ్స్, నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ డబ్బాలో వేసేసాను, తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ డబ్బా అన్నీ కూడా ఇవి అనమాట ఫ్రెండ్స్. నా వీడియో కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.